ఈరోజే దీపావళి, సోమవారము, అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి నిశిలక్ష్మి పూజను మీరు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ పూజ గనక చేసినట్లయితే ఆ తల్లి కాలి అందెల గల్లు గల్లుమని గజ్జెల శబ్దంతో మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెట్టడం ఖాయం. ఈ నిశిలక్ష్మి పూజ అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఏ సందేహము కూడా లేదు. ఈ నిశిలక్ష్మి పూజ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే దీపావళి తిథుల్లో మనకి ముఖ్యంగా లక్ష్మీదేవి పూజను సాయంత్రం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రదోష కాలంలో సోమవారం అమావాస్య అనేది ఉంది కాబట్టి. ఎప్పుడైనా సరే ఆశ్వయుజ మాసంలో ప్రదోష కాలంలో అమావాస్య ఉన్న రోజును దీపావళిని జరుపుకుంటూ ఉంటారనమాట. కాబట్టి సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా దీపాల వెలుగులతో ఆ తల్లిని ఆహ్వానిస్తారు. సాయంత్రం లక్ష్మీ పూజను చేసుకుంటూ ఉంటారు. అలా ఈ పూజ చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో 12 గంటలకు అలక్ష్మి నిస్సరణం చేసిన తర్వాత ఈ నిశిలక్ష్మి పూజను చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే అలక్ష్మి నిస్సరణ అంటే ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానించడం అనమాట. కాబట్టి ఇది అర్ధరాత్రి సమయంలో చేయాల్సి ఉంటుంది. ఇలా చాలామంది కూడా చేసుకుంటూ ఉంటారండి. పెద్ద పెద్ద ధనవంతులందరూ కూడా ఇలా అర్ధరాత్రి సమయంలో ఈ నిశిలక్ష్మి పూజను చేసుకొని వారు జీవితంలో ఎంతో గొప్ప ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. ఈ నిశిలక్ష్మి పూజను చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. తరతరాలకు కూర్చుని తిన్నా కూడా తరగని సంపదను, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని, బంగారాన్ని ఆ తల్లి మనకు ఇస్తుంది అనే నమ్మకంతో ఈ నిశిలక్ష్మి పూజను చాలామంది కూడా చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా చేయటం వలన జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు అనేది ఉండదు. తరతరాలు ఇప్పుడే కాదండి, ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో మీకెంత ఉపయోగమో మీరు సంపాదించినటువంటి ప్రతి దాంట్లో కూడా కలుసుబాటు, ఆకస్మిక ధనప్రాప్తి, రూపాయి వస్తుంది అని అనుకున్న కాడ 4 రూపాయలు కలిసి రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఎందుకంటే దీపావళి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అలాగే మనకు అమావాస్య అన్నా కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రాత్రి సమయంలో చేసేటటువంటి నిశిలక్ష్మి పూజ అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుందన్నమాట. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకి ఈ సోమవారంతో కూడుకొని దీపావళి పండుగ అనేది వచ్చిందనమాట. ఈ దీపావళి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. మన జీవితాల్లో ఉన్నటువంటి చీకట్లను తరిమి కొట్టి వెలుగుల్ని నింపేటటువంటి పండుగగా ఈ దీపావళిని జరుపుకుంటూ ఉంటారు. నరకాసురుడిని వధించినటువంటి రోజు ఈ దీపావళి రోజు అనమాట. అంటే చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు అనమాట. కాబట్టి ఈ దీపావళిని ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండుగ కోసం. ఈ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారనమాట. పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోయి ఎంతో ఇష్టంగా చేసుకునేటటువంటి పండుగ. ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేవటము, ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటం, గుమ్మం బయట ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటం, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటం, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం, ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడుచుకోవటం, పసుపు నీటిని చల్లుకోవటము, అలాగే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి. అభ్యంగన స్నానం చేస్తే ఈరోజు చాలా మంచిది. అంటే మాడు మీద నువ్వుల నూనె రాసుకొని శరీరానికి, కాళ్ళు, చేతులకి చక్కగా నువ్వుల నూనె అనేది పట్టించి గోరువెచ్చటి నీటితో చేసేటటువంటి స్నానాన్ని అభ్యంగన స్నానం అంటారనమాట. అలాగే ఆ స్నానం చేసేటటువంటి నీటి మీద తమలపాకుతో శ్రీం అనేటటువంటి బీజమంత్రాన్ని రాసుకొని తమలపాకును ఆ నీటిలో వేసి, లేదా కొంచెం పెరుగైనా సరే, ఒక స్పూన్ పెరుగైనా సరే, అంటే లక్ష్మీదేవికి పెరుగు అంటే చాలా ఇష్టం, అంటే పెరగటం అనమాట సంపద అనేది. అలాగా కాస్తంత పెరుగు వేసుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం కానివ్వండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీకున్నటువంటి దోషాలన్నీ సగం ఆ స్నానం చేసేటటువంటి నీటి రూపంలో కొట్టుకుపోతాయన్నమాట. ఒంటి మీద మురికిని మాత్రమే శుద్ధి చేసేది కాదు ఈ స్నానము. మీ జీవితంలో అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసేటటువంటి స్నానము, దోషాలను, పాపాలన్నింటినీ కూడా కడిగేసేటటువంటి స్నానం అనమాట. ఈ రోజున మీరు ఇలా స్నానం చేయటం వలన, స్నానం చేసే నీటిలో అవి వేసుకొని చేయటం వలన, అలా చేసేసి మంచిగా ఉతికిన బట్టలు, కొత్త బట్టలు ధరించండి. అంటే నలుపు రంగు బట్టలు ఏమాత్రం కూడా ధరించొద్దు.
అలాగే ఈ రోజున నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ, బయట తినటం కానీ చేయవద్దనమాట. నలుపు రంగు బట్టలు వేసుకుంటే నష్టాల పాలవుతారు, కష్టాల పాలవుతారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలా ఇక మిగిలిన రంగులు ఏవైనా సరే మీకు వేసుకుంటే బాగా కలిసి వస్తుందనమాట. ఇక అలా చేసేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యాలి. సాయంత్రం చీకటి పడ్డాక దీపారాధన చెయ్యాలనమాట. దీపం ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం. దీపం చీకట్లను తరిమి కొట్టి మనకు వెలుగులను తీసుకొస్తుందనమాట. కాబట్టి ఇలా సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసేసి మీరు తర్వాత ఈ నిశలక్ష్మి పూజన అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ నిశలక్ష్మి పూజకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే రూపాయి బిళ్ళలు కావాలి. ఆ రూపాయి బిళ్ళలు 108 రూపాయి బిళ్ళలు అనేవి కావాలన్నమాట ఈ నిశలక్ష్మి పూజకు. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ రూపాయి బిళ్ళలే ఎందుకు కావాలి అనంటే రూపాయి అంటే లక్ష్మీదేవి స్వరూపం. రూపాయి లేనిదే మానవుడి యొక్క మనుగడ అనేది లేదు కదా. ఎంత పెద్ద కోటేశ్వరుడైనా సరే వారి యొక్క మొదటి సంపాదన అనేది రూపాయి దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి మన జీవితంలో ధనాభివృద్ధి చేసుకోవటానికి ధనంతో చేసేటటువంటి ఈ పూజ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి రూపాయి బిళ్ళలు 108 రూపాయి బిళ్ళలు కావాలి. 108 రూపాయి బిళ్ళల్ని మీరు సేకరించి పెట్టుకోండి. చక్కగా అలా పెట్టేసేసుకొని వాటిని ఒక్కసారి పసుపు నీటితో శుద్ధి చేసేసి ఈ రూపాయి బిళ్ళలను పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఏదన్నా దోషాలు ఎంతోమంది చేతులు మారి ఉంటాయి కాబట్టి అలా పసుపు నీటితో శుద్ధి చేయటం వలన ఆ రూపాయి బిళ్ళలు పవిత్రమవుతాయి అన్నమాట. అలా చేసేసి పక్కన పెట్టుకోండి. ఇక మామూలుగా మీరు సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకోవటం, కొబ్బరికాయ కొట్టుకోవటము, ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించటము, ఇలా మీరు చేయాల్సిందంతా మీరు చేసుకోండి. చేసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో మీరేం చేస్తారంటే ఈ రోజున మీరు ఒక కొత్త చీపురును కొనుక్కొచ్చుకోండి. ఎందుకంటే చీపురు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆ తెచ్చుకున్నటువంటి చీపురుతోటి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇల్లును శుభ్రంగా ఊడ్చేసి కాస్త నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో చక్కగా ఇల్లంతా తుడవండి. ఉప్పు నీటితో ఇల్లంతా తుడవాలన్నమాట. మీరు కొత్త చీపురు ఈరోజు సరే తెచ్చుకోకపోయినా ఉన్న చీపురుతోటి ఏంటంటే ఇల్లంతా శుద్ధి చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలా చీపురుతో ఇల్లంతా శుద్ధి చేసిన తరువాత మీరు నీటిలో ఉప్పు వేసి ఇల్లంతా తడిబట్ట పెట్టాలన్నమాట. అంటే తుడవాలి శుభ్రంగా ఇల్లంతా. దీన్నేంటంటే అలక్ష్మి నిస్సరణ అంటారు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఇలా ఇంటిని శుద్ధి చేస్తున్నాం కాబట్టి దీపావళి రోజున దీన్ని అలక్ష్మి నిస్సరణ అంటారు. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతేనే మనకు లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుంది. కాబట్టి జ్యేష్ఠాదేవిని అంటే దరిద్ర దేవతను బయటికి తరిమి కొట్టాలి అనంటే అలక్ష్మి నిస్సరణ అనేది చేయాలన్నమాట. ఇక అలా చేసేసిన తర్వాత ఈ నిశలక్ష్మి పూజను మనం మొదలు పెట్టుకోవాలి. ఇక మీరేం చేస్తారంటే చక్కగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఒక పీట వేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఒక వస్త్రం వేసుకొని దాని మీద ఏంటంటే చక్కగా లక్ష్మీదేవి పటాన్ని ఉంచండి. అలా ఉంచేసి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి ఉంటుంది కదా. ఇక తర్వాత మీరేం చేస్తారంటే ఆవు నేతితో మట్టి ప్రమిదల్లో దీపాలనేవి వెలిగించండి. దీపాలు తమలపాకుల మీద పెట్టండి. అలా దీపారాధన చేసిన తర్వాత ఈ నిశలక్ష్మి పూజ అనేది మొదలు పెట్టాలి. ఇప్పుడు రూపాయి బిళ్ళలు 108 తీసుకున్నాం కదా. ఇక మీరేం చేస్తారంటే చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఆ తల్లి లక్ష్మీదేవి ముందల చక్కగా కూర్చున్న తర్వాత 108 రూపాయల్లో ఒక్కొక్క రూపాయి బిళ్ళను తీసుకొని ఆ తల్లి యొక్క ఫోటో ముందు ఉంచాలి. అంటే లక్ష్మీదేవి యొక్క పాదాల చెంత ఒక్కొక్క రూపాయి బిళ్ళని ఉంచాలన్నమాట. ఒక్కొక్క రూపాయి బిళ్ళని అలా ఫోటో ముందల ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్నటువంటి ఒక్కొక్క నామాన్ని మనం చదవాలి. అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుతూ 108 రూపాయి బిళ్ళలతో ఈ నిశలక్ష్మి పూజ అనేది చేయాలన్నమాట. ఇలా చేయటం వలన ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది. లేదు మాకు అష్టోత్తర శతనామావళి అంటే అవి 108 నామాలు చదవటం మాకు రాదు అండి అని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఒక్కొక్క రూపాయి బిళ్ళని లక్ష్మీదేవి ఫోటో ముందర ఉంచేటప్పుడు ఓం ధనలక్ష్మియే నమః, ఓం లక్ష్మీదేవియే నమః, ఓం మహాలక్ష్మియే నమః, ఓం ధైర్యలక్ష్మియే నమః, ఓం లక్ష్మీ కుబేరాయ నమః అని ఇట్లా మీకు సులువుగా ఉన్నటువంటి మంత్రాలనైనా సరే మీరు జపించుకుంటూ 108 రూపాయి బిళ్ళల్ని చక్కగా ఆ లక్ష్మీదేవి ఫోటో ముందర ఉంచాలన్నమాట. ఇలా దీన్నేంటంటే నిశలక్ష్మి పూజ అంటారు. అలా 108 బిళ్ళల్ని చక్కగా అలా ఉంచిన తర్వాత హారతిచ్చి నైవేద్యంగా తీపి ప్రసాదం అనేది పెట్టాలి.
తెలుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదాన్ని పెట్టాలి. అంటే పటికీ బెల్లం మనకు తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి పటికీ బెల్లాన్ని కానీ లేదా పంచదారను కానీ ఇలా తెలుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఆ తల్లికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే దీపావళి రాత్రి పూట చేసేటటువంటి ఈ పూజనేంటంటే నిశిలక్ష్మి పూజ అంటారు. ఇలా ఏ ఇంట్లో అయితే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత అంటే అలక్ష్మి నిస్సరణ అంటారు. అలా చేసిన తర్వాత దరిద్ర దేవతను బయటికి తరిమి కొట్టినాక ఎవరైతే ఈ పూజ చేస్తారో ఆ ఇంట్లో సంవత్సరం మొత్తం కూడా అష్టలక్ష్ములు స్థిరతాండవం చేస్తారు. కాలి అందెలు గల్లు గల్లుమని గజ్జల శబ్దంతోటి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడం ఖాయం. ఆ లక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా చాలా తేలికగా మీరు ఈ దీపావళి అర్ధరాత్రి సమయంలో ఈ నిశిలక్ష్మి పూజను చేసి ఆ ధనలక్ష్మీ దేవిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేటట్లుగా చేయండి. ఇలా చేసేసిన తర్వాత ఇక మరునాడు ఉదయం మీరేం చేస్తారంటే ఇక ఆ 108 రూపాయి బిళ్ళలను అలాగే ఉంచేసేసి మీరు పడుకోండి ప్రశాంతంగా. ఇక మరునాడు ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానం చేసేసి ఆ పూజలో ఉన్నటువంటి 108 రూపాయి బిళ్ళలు తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఒక చిన్న పసుపు రంగు కర్చీఫ్ లాంటిది కానీ ఇట్లా అంటే ఏది వాడంది కర్చీఫ్లు అంటే మనం వాడతాం కదండి, అలా వాడింది కాకుండా మంచిగా వాడనివి దేవుడికి సంబంధించి కొన్ని పక్కన పెట్టుకుంటాం కదా, అలా ఒక పసుపు రంగు వస్త్రం కానీ లేకపోతే ఒకటి రవిక ముక్కలో ఒక చిన్న పసుపు ముక్కను కొంచెం కట్ చేసుకోవటం కానీ అలా ఒక పసుపు రంగు వస్త్రం అనేది తీసుకోండి. అలా తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో పూజ చేసినటువంటి అంటే లక్ష్మీదేవి ఫోటో ముందులో ఉంచినటువంటి ఆ 108 రూపాయి బిళ్ళల్ని చక్కగా ఆ పసుపు రంగు వస్త్రంలో పెట్టుకోండి. అలా పెట్టుకున్నటువంటి ఆ 108 రూపాయి బిళ్ళల మూటని బీరువాలో తీసుకెళ్ళి మీరు ధనము డబ్బు బంగారం పెట్టుకునేటటువంటి ప్లేస్లో ఈ 108 రూపాయి బిళ్ళల మూటను పెట్టేసేసేయాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అంటే బీరువాలో డబ్బు పెట్టేటటువంటి ప్లేసులో మనం శక్తివంతంగా పూజ చేసినటువంటి నిశలక్ష్మి పూజ దగ్గర ఉంచినటువంటి 108 రూపాయి బిళ్ళల మూటను ఉంచాం కాబట్టి బీరువాలోకి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుందన్నమాట. ఒక దిక్కు నుంచి కాదండి 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. తాకట్టులో ఉన్నటువంటి బంగారం ఏదన్నా ఉంటే అది కూడా వెంటనే విడిపించేసుకొని మీరు తీసుకొచ్చి బీరువాలో పెట్టుకునేటట్లు చేస్తుంది. ఇంకా మీరు బంగారం కొనేలాగా ధనం సంపాదించుకునేలా ఇప్పటిదాకా ఏది జరిగినా కూడా అంటే మీకు ఎక్కడా కూడా కలుసుబాటు అనేది లేకుండా ఇబ్బంది పడుతూ చాలా సమస్యలతో ఉంటూ ఉంటారు కదా, అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. ఇలా ఈ నిశలక్ష్మి పూజ చేసినటువంటి రూపాయి బిళ్ళల్ని మీరు బీరువాలో ఉంచుకోవటం వలన అంత బాగా కలిసి వస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరతాండవం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో దీపావళి రోజున చేసేటటువంటి ఈ నిశలక్ష్మి పూజ మీ యొక్క తలరాతనే మారుస్తుంది, మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది. కాకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఒక్క 108 రూపాయి బిళ్ళలను మాత్రం దీనికోసం మీరు సేకరించుకొని పెట్టుకోండి. అలా పెట్టుకొని చక్కగా ఈ పూజ అనేది చేసేసుకొని మీకున్నటువంటి అన్ని సమస్యలు ధన సమస్యలు అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇట్లా మీ యొక్క ప్రతి కష్టాన్ని నష్టాన్ని కూడా ఆ తల్లి తీరుస్తుందన్నమాట. ఈ దీపావళి అమావాస్య శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి, అలాగే సోమవారం కూడా కూడుకొని వచ్చింది కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. చక్కగా మనకి కార్తీక మాసం కూడా తర్వాత నుంచి మొదలవుతుంది కాబట్టి మనకు ఆ కార్తీక మాసం అనేది పవిత్రమైన మాసం. అప్పటి అడుగు పెట్టేటప్పుడు మనం చేసేటటువంటి ఈ నిశలక్ష్మి పూజ అనేది మీ జీవితాల్లో విపరీతమైనటువంటి కలుసుబాటును తెచ్చిపెడుతూ మీ యొక్క కోరికలను కూడా తీరుస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ప్రతి ఒక్కరూ చాలా సులువుగా చేసుకునేటటువంటి పూజ అండి. దీనికి కష్టం ఏమీ లేదనమాట. అర్థమైంది కదండి ఏం చేయాలి, ఎలా చేయాలి ఈ నిశలక్ష్మి పూజ అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అది మనకు ఏదో ఒక రూపంలో తప్పకుండా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంటింగ్ చేయటం వలన
ఆ ధనలక్ష్మి తప్పకుండా మీ జీవితంలో ధాన్యాదులకు అష్టైశ్వర్యాలకు లోటు అనేది లేకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి ఈ వీడియో మరికొంతమందికి చేరేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ దీపావళి నుంచి మీ జీవితం అంతా కూడా వెలుగులతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.